వెల్కమ్ టు సింప్లిఫై నౌ. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాల్ని కలిసి సింప్లిఫై చేసుకుందాం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అన్నమాట. హౌస్ ఆర్గనైజేషన్ విషయంలో. మనకి ఇల్లు ఆర్గనైజ్ చేయాలి అన్న థాట్ ఎప్పుడు వస్తుంది? మన ఇంట్లో ఎక్కువగా ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే. ఐటమ్స్ అంటే పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న ఐటమ్స్. డైనింగ్ టేబుల్ మీద, టీవీ కౌంటర్ టాప్ మీద, కిచెన్ కౌంటర్ టాప్ మీద, బెడ్రూమ్లో, షెల్ఫ్స్లో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా ఉన్నాయి అని అనుకోండి. వాచ్లని, కీ చైన్స్, రిమోట్స్, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనకు కొంచెము మైండ్ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. మనం న్యాచురల్గా మనకు తెలియకుండానే మనం ఫీల్ అయిపోతాము ఆ స్ట్రెస్. కొన్నాళ్ళకి మనకి అర్థం అవుతుంది, కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకుందాము అన్న ఇది కొన్ని డేస్లో వస్తుంది అనుకోండి. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే అమెజాన్ కానీ ఇంకొకటి కానీ ఆన్లైన్ యాప్స్ ఓపెన్ చేసుకొని స్టోరేజ్ బాస్కెట్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాము. అలాగే మనము సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రకరకాల స్టోరేజ్ బాస్కెట్స్, ప్లాస్టిక్ అవ్వచ్చు, మంచి మంచి డిజైనర్ బాస్కెట్స్ అవ్వచ్చు, లిడ్ ఉండేవి, అలాగే బ్యాంబూతో చేసినవి, జూట్తో చేసినవి, ఇలాంటి స్టోరేజ్ బాస్కెట్స్ చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ బాస్కెట్స్ ఉన్నాయి. నేను స్టోరేజ్ బాస్కెట్స్కి అగెనెస్ట్ కానే కాదు. స్టోరేజ్ బాస్కెట్స్ ఖచ్చితంగా కావాలి. కానీ స్టోరేజ్ బాస్కెట్స్ మనము ఇంట్లో ఉంటే రీపర్పస్ చేసుకుంటాము, ఓకే. లేదు ఇంకేదైనా బ్యూటిఫుల్ది కొనుక్కోవాలి అని అనుకున్నా కూడా ఇంట్లో ఉన్న ఎక్సెస్గా ఉన్నది ఎవరికైనా ఇచ్చేయడమా, లేదా ఇంకొక ప్లేస్లో యూజ్ చేసుకున్నా కొత్తది కొనుక్కుంటా, అది ఓకే. ఎనీహౌ బ్యూటిఫుల్గా ఉండేది కొనాలన్నా, మన దగ్గర లేదు అనుకుని కొనాలి అన్నా కూడా స్టోరేజ్ బాస్కెట్స్ కొనడానికి ముందు మనం చేయాల్సింది డీక్లటరింగ్. మనకి ఎక్కువ ఐటమ్స్ షెల్ఫ్స్లో కనిపిస్తున్నాయి, కౌంటర్ టాప్స్ మీద కనిపిస్తున్నాయి, టేబుల్స్ మీద కనిపిస్తున్నాయి. అయితే మనకి ఆ క్లటర్ చూస్తే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, విజువల్ క్లటర్ చూస్తుంటే. సో ఆర్గనైజ్ చేయాలి అని అనుకుంటే స్టోరేజ్ బాస్కెట్స్లో పెట్టేసి అదే షెల్ఫ్లోను, అదే టేబుల్ మీద, అదే కౌంటర్ టాప్ మీద పెడితే చాలా బ్యూటిఫుల్గా లుక్ కనిపిస్తుంది అనమాట. క్లటర్ ఫీల్ అనేది అస్సలు ఉండదు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? అది టెంపరరీ మాత్రమే. మనము యూస్లెస్ ఐటమ్స్ని, వేస్ట్ని దాచడం కోసము మళ్ళీ మనం మనీ వేస్ట్ చేసి స్టోరేజ్ బాస్కెట్స్ కొంటున్నట్టు అర్థం చేసుకోవాలి మనము. సో ముందుగా బాస్కెట్స్ కొనకుండా ముందు డీక్లటరింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇల్లంతా ఒకేసారి కాదు, ముందుగా అయితే లివింగ్ రూమ్లో మాత్రము డీక్లటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కార్నర్ టేబుల్స్ మీద కానీ, టీవీ కౌంటర్ టాప్ మీద కానీ, పిల్లలు ఉంటే చిన్న చిన్న టాయ్స్ అని, స్టేషనరీ ఐటమ్స్, రిమోట్స్, వాచెస్, కీ చైన్స్, ఇవన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటాం కాబట్టి. అండ్ విజువల్ క్లటర్ని అయితే ఇమ్మీడియట్గా మనము కీస్ ఎక్కడ పెట్టాలి అని అనుకుంటున్నామో అక్కడ హ్యాంగ్ చేస్తాము. రిమోట్కి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది మనం అలాట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అక్కడ పెట్టుకుంటాం, అది ఓకే. ఆ టీవీ కౌంటర్ టాప్ కింద ఉన్న షెల్ఫ్స్లో ఉన్న ఐటమ్స్ మనము కొన్ని నెలల, సంవత్సరాలకు కూడా తీసి వాడే అవసరం అయితే మనకి మ్యాక్సిమం రాకపోవచ్చు అనమాట. ఎప్పుడో తీస్తూ ఉండొచ్చు. అక్కడ ఉన్న ఐటమ్స్ ఏమన్నా డీక్లటర్ చేయాల్సినవి ఉన్నాయి అని అనుకుంటే చేస్తే ఆ స్పేస్ని మనము ఇంకేదైనా యూస్ఫుల్ ఐటమ్స్ని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా ఆలోచించి, మనకి అవసరం లేదు ఒక 1 ఇయర్గా 6 మంత్స్గా మనం టచ్ చేయలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా దాన్ని వాడతాము అన్న హోప్ లేదు అనుకున్న ఐటమ్స్ని మనము అయితే సెల్ చేసేయాలి, లేదా డొనేట్ చేసేయాలి, లేదంటే డిస్పోజ్ చేసేసుకున్నామే అనుకోండి. మనకి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి. వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు, ఉన్న షెల్ఫ్లోనే ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కాదు, వాటికి స్టోరేజ్ బాస్కెట్ అవసరం పడుతుంది అని అనుకోండి. ఏది మనకి పిల్లల స్టేషనరీ కనేసి, లేదా మెడిసిన్స్ పెట్టుకోవడానికి, మనము మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, ఇట్లాంటివన్నిటి పెట్టుకోవడానికి చిన్న చిన్న ఆర్గనైజర్స్ కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. మన ఇల్లంతా కూడా క్లటర్తో నిండిపోయి ఉన్నప్పుడు స్టోరేజ్ ఆర్గనైజర్స్ కొన్నామే అనుకోండి, అవన్నీ కూడా బాస్కెట్స్లోకి వెళ్ళిపోతాయి, హైడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఎన్నాళ్ళైనా బాస్కెట్ నిండిపోతుంది, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి పెట్టడానికి ఇంకో బాస్కెట్ కొంటాము. ఒక 20 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 20 ఐటమ్స్ని 5 స్టోరేజ్ బాస్కెట్స్లోకి సర్దేసి బ్యూటిఫుల్గా షెల్ఫ్లో పెట్టుకొని కూర్చుంటాము. కానీ అదే ఆ 20 ఐటమ్స్లో ఒక 10 అయినా అన్నెసరీ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని తీసేసి రిమైనింగ్ 10ని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెండిట్లో ఏది బాగుంది? సెకండ్ ఆప్షన్ బాగుంది కదా. ముందు అవసరం లేనివి తీసేసి ఉన్న వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకొని అప్పుడు అవసరము అని అనుకుంటే స్టోరేజ్ బాస్కెట్స్ కొనుక్కున్నాం అనుకోండి, స్టోరేజ్ బాస్కెట్ మనం కొనడానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక్కసారిగా మనకి
క్లటర్ చూపించేస్తారు, షెల్ఫ్లో ఉన్న చాలా క్లటర్ కనిపించేస్తుంది. వాటన్నిటికీ ఈ క్లటర్ అంతా ఇట్లా ఉంది అని అనుకోండి, మనకి ఇరిటేషన్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మనకి కావాల్సిన థింగ్ ఎక్కడుందో వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది అని దానివల్ల మనకి కలిగే స్ట్రెస్ని కూడా చూపిస్తారు. తర్వాత ఒక స్టోరేజ్ బాస్కెట్ అయితే ప్రవేశపెడతారనమాట. ఇందులో వేసేసి అక్కడ పెట్టండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అంటారు. కాదు కాదు, అది అసలు సొల్యూషనే కాదు. క్లటర్కి స్టోరేజ్ బాస్కెట్ అనేది ఒక సొల్యూషన్ కాదు. మనము క్లటర్ని కేటగరైజ్ చేయాలి. వీటిలో అవసరం ఏది ఉంది, అవసరం లేదు ఏది ఉంది అనేది తీసేసిన తర్వాత స్టోరేజ్ బాస్కెట్ పెట్టుకుంటే మనకి కూడా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మన ప్రాబ్లమ్స్ని మనము డబ్బాలో పెట్టి మూత ఎప్పుడు పెట్టకూడదు, క్లియర్ చేసేసుకోవాలి, ఉన్న మంచిని దాచిపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఆలోచిద్దాము. ఇంటిని డీక్లటర్ చేసే ముందు మనము ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, ఏమేమి రిస్క్స్ ఉంటాయి, ఎలా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేవి చెప్పుకున్నాం కదా. సో డీక్లటరింగ్ స్టార్ట్ చేసిన తరువాత డీక్లటర్ అయిపోవడం అనేది అయితే ఉండదు. కొంత పార్ట్ అయితే కంప్లీట్ చేసాము, ఇప్పుడు స్టార్ట్ చేసిన సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అన్న తర్వాత అన్నిటినీ ఉన్న వస్తువులు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి చూసుకొని వాటి కోసం బాస్కెట్స్ కావాలి అని అంటే మనము అప్పుడు కొనుక్కోవచ్చు. అంతేకాని ట్రెండ్గా ఉన్నాయి అని చెప్పేసి, లేదా ఆఫర్స్లో వస్తున్నాయి అని చెప్పేసి 1+1 వస్తున్నాయి, 2+2 వస్తున్నాయి అని ఇట్లా మనము అడిషనల్ ఐటమ్స్ను కొనుక్కొచ్చుకొని ఉన్న క్లటర్ని అడిషనల్ ఐటెంలో దాచిపెట్టుకోవడం వల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండదు. ఆ తర్వాత మనమే మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతాము. ఇప్పుడు ఏదన్నా దొరకాలి, ఏదన్నా కావాలి మనకి అని అనుకుంటే అంత క్లటర్లో నుండి మనము వెతుక్కొని ఆ బాక్స్లోంచి తీసుకోవడం కన్నా కూడా మన దగ్గర ఏ ఐటమ్ ఉంది అనే క్లారిటీ మనకు ఉంది అని అనుకోండి, ఒక డాక్యుమెంటే కావచ్చు, ఒక కీ కావచ్చు, ఒక రిమోట్ కావచ్చు, లేదా బ్యాటరీ సెల్స్ ఉంటాయి అవి కావచ్చు, ఇట్లా ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఐటము ప్రతిరోజు యూజ్ చేసే ఉండవు కదా, వారంలోనో 2 సార్లు 3 సార్లు తీసుకోవాల్సి వస్తాము, లేదా ఒక్కొక్కటి 15 రోజులు నెల రోజులు కూడా అవసరం రావచ్చు. ఎక్కడుందో మనకి తెలియదు, ఇన్ని డబ్బాలు ఉన్నాయి, అన్ని డబ్బాలు కింద పోసి వెతుక్కోవాల్సి వస్తుంది, అప్పుడు మనకి చిరాగ్గా అనిపిస్తుంది. సో ముందుగా మనం డిసైడ్ అవ్వాల్సిందే, ప్రతి వస్తువుకి కూడా ఒక హోమ్ అయితే ఉండాలి. కీస్ ఉన్నాయి అని అనుకోండి, కీ చైన్స్ పెట్టుకుంటాం కదా, వాటిని హ్యాంగ్ చేయడానికి ఒక ప్లేస్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, కీ హోల్డర్. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అక్కడే హ్యాంగ్ చేసి పెట్టుకుంటాము. సో మనము ఇంకెక్కడ పెట్టాము, టేబుల్ మీద పెట్టామా, రూమ్లో పెట్టామా, సోఫాలో పెట్టామా అని వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు. బయటకు వెళ్తున్నాము అని అంటే కీ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. సో అందరూ కూడా ఆ ప్రిన్సిపల్ అయితే ఫాలో అయ్యి అక్కడే కీస్ హ్యాంగ్ చేస్తూ ఉన్నాం అనుకో టెన్షనే ఉండదు. పిల్లల స్టేషనరీ అయినా కావచ్చు, బుక్స్ అయినా, పెన్స్, పెన్సిల్స్, అలాగే స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ స్పేస్ పెట్టేసి అక్కడ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే మనకి వాళ్ళకి కావాలన్నా మనం ఇవ్వాలన్నా ఏదన్నా వాళ్ళకి సంబంధించిన వస్తువు అని అంటే టక్ మన వెళ్ళిపోయి తీసుకొని ఇవ్వగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కిచెన్లో అయితే మన ఇష్టం, మనం చక్కగా పెట్టుకుంటాం, మనకి తెలుసు మన కిచెన్లో ఏది ఎక్కడ పెట్టుకున్నాము అనేది. ఎంటైర్ హౌస్ కూడా మనకి అట్లానే ఐడియా ఉండాలి. అన్ని వస్తువులు ఉన్నాయి అనుకోండి, వాటిల్లో మనకు కావాల్సిన వస్తువు ఉందా లేదా అనేది మన మైండ్లోనే మనకి తెలియదు అనమాట. ఇప్పుడు ఏదో ఏసీ సర్వీస్ చేయించాల్సి వచ్చింది, వాషింగ్ మెషిన్ వారంటీ క్లెయిమ్ చేయాల్సి వచ్చింది, ప్యూరిఫైయర్లో మనం ఏదో ఏఎంసీ ఏదో రెన్యువల్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు వచ్చి బిల్ అడుగుతారు. ఎక్కడని వెతుకుతాము, చాలా మంది వేస్ట్ చేస్తారు ఆ టెన్షన్ అనమాట. లాస్ట్ మూమెంట్లో బిల్ ఎక్కడుంది అని వెతుక్కోవడం. అంతా డిజిటలైజ్ చేసుకుంటాము, స్టిల్ ఫిజికల్ బిల్ అయితే అడుగుతారు ఒక్కొక్కసారి, కొంతమంది అడుగుతారు. మనము డిజిటల్ కాపీ, పీడిఎఫ్ కాపీ చూపించవచ్చు, లేదంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళ దగ్గరే బిల్ అప్లోడ్ అయి ఉంటాయి, అలాంటివి ఉంటాయి. కొంతమంది వచ్చేసి బిల్ కంపల్సరీ అని అడుగుతారు అనమాట, వారంటీ క్లెయిమ్ చేయాలన్నా, రెన్యువల్స్ చేసుకోవాలన్నా, దేనికైనా కానీ. సో ఆ బిల్ ఎక్కడుందో మనకు తెలియదు. ఒక పర్టికులర్ బాక్స్ లేదా ఒక పర్టికులర్ బ్యాగ్ ఏదైనా చూస్ చేసుకొని బిల్స్ అయితే అప్లయన్స్ బిల్స్ కానీ, ఫోన్వి కానీ, ఇంకేమైనా కానీ బిల్స్ ఎక్కడ పెడుతున్నామంటే అందులోనే ఉన్నాయి అనేది ఖచ్చితంగా మన ఇంట్లో అందరికీ తెలియాలన్నమాట. మళ్ళీ ఆ పౌచ్ కానీ, ఆ బాస్కెట్ కానీ ఎక్కడ ఉంది అని అంటే ఇది ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఉంటుంది అని మన అందరికీ అలవాటు అయిపోవాలి. సో అప్పుడు టెన్షన్ ఫ్రీగా మన పనులు అయితే మనం చేసుకోగలుగుతాము. ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా మనము ఈ రూల్ అయితే ఫాలో అయ్యామనుకోండి, ప్రతి వస్తువుకి కూడా ఒక ప్లేస్ ఉండాలి అనేది మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మన ఇంట్లో వచ్చేసి. సో బిల్స్ అలాగే ఇప్పుడు ఈ అప్లయన్స్ బిల్స్ లాగానే చాలా ఉంటాయి, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి, హాస్పిటల్కి నెక్స్ట్ మంత్ విజిట్కి వెళ్ళాలి, డాక్టర్ ఫైల్ ఎక్కడ పెట్టేసుకున్నామో తెలియదు, దాన్ని వెతుక్కోవడము. అట్లా కాకుండా దానికి ప్లేస్ అనేది మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, ఇంట్లో మనం కేటగరైజ్ చేసి పెట్టుకుంటే
చాలా బాగుంటుంది. అట్లాంటి రూల్స్ అనేది ఎప్పుడు మన ఇంట్లో ఫాలో అవ్వగలుగుతాము అని అంటే మనము డీక్లటర్ చేసేసి యూస్లెస్ ఐటమ్స్ తీసేసిన తర్వాత యూస్ఫుల్ ఐటమ్స్ ఏంటి అనేది మన మైండ్లో రికార్డ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ నాకు ఈ టైంలో యూజ్ అవుతాయి అనే ఐడియా ఉంటుంది. మన ప్రతి వస్తువు గురించి కూడా మనకు ఐడియా ఉంటుంది. అప్పుడు దాని అవసరం వచ్చినప్పుడు వెంటనే మనం యాక్షన్ తీసుకోగలుగుతాము. చాలా పీస్ఫుల్గా మన పనులు అయితే కంప్లీట్ అవుతాయి. దీనివల్ల చాలా స్ట్రెస్ రిడ్యూస్ అవుతుంది, చాలా పీస్ఫుల్గా ఉంటాం అనమాట. ఇంట్లో ఆర్గ్యుమెంట్స్, టెన్షన్ అయిపోవడాలు, ఇక్కడ పెడతావా అక్కడ పెడతావా చూసుకోవా, ఇట్లాంటివి మన ఫ్యామిలీ మెంబర్ మన మీద అరవడము, మన వాళ్ళకి రిప్లైలు ఇవ్వడము, ఇది ఇంకొక దానికి దారి తీయడం, ఇలాంటి ఏం లేకుండా అందరూ కూడా పీస్ ఆఫ్ మైండ్తో లివ్ చేయడానికి ఈ ప్రాక్టీస్ అనేది చాలా యూజ్ అవుతుంది, మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం చేయాల్సింది ఏంటి అని అంటే డీక్లటర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వస్తువుని చేత్తో పట్టుకొని 1 ఇయర్గా యూజ్ చేశానా, నెక్స్ట్ 1-2 ఇయర్స్లో యూజ్ చేస్తానా అని చెప్పేసి రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ ఒక దగ్గర, డాక్యుమెంట్స్ ఒక దగ్గర, మెడిసిన్స్ ఒక దగ్గర, మన పర్సనల్ కేర్ ఒక దగ్గర, ఇట్లా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవడానికి ముందుగా డీక్లటర్ చేసేసి యూస్లెస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పంపించేసి మన ఇంట్లో స్థానం ఉంది అనుకున్న ఐటమ్స్కి ప్రతి ఒక్క దానికి ఒక ప్లేస్, ప్రతి ఒక్క దానికి ఒక హోమ్ అనేది మనము అలాట్ చేసి పెట్టుకోవాలి. అలా చేసి పెట్టుకునేటప్పుడు మనకి షెల్ఫ్స్, కబోర్డ్స్ ఉన్నాయి అని అంటే స్టోరేజ్ బాస్కెట్స్ అవసరం పడవు. చక్కగా ఉన్న కొద్దీ వాటిని ఆ షెల్ఫ్స్లోనే ఆర్గనైజ్ పెట్టుకోవచ్చు, ఆ డ్రాస్లోనే ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మనకి కబోర్డ్స్, డోర్స్ అంతా ఏమీ లేదు, లేదా ఓపెన్గా పెట్టాల్సిన అవసరం వస్తుంది అన్నప్పుడు ఆ కొన్ని ఐటమ్స్ కూడా విజువల్గా ఎందుకు ఉండాలి అని అనుకుంటే ఒక మంచి ప్రిటీ లుకింగ్ ఆర్గనైజింగ్ బాస్కెట్ ఏదైనా జూట్ది కానీ, జూట్ది అయితే వాషబుల్ అనమాట, బ్యాంబూది అయితే మనకి డస్ట్ పడుతుంది కానీ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఓపిక్గా చేసుకోగలము అని అనుకుంటే బ్యాంబూ కూడా వెళ్ళొచ్చు. నేచర్ కదా, చాలా బాగా అనిపిస్తుంది మనకి పెట్టుకుంటే లుక్ కూడా. నా దగ్గర అయితే 3 అయితే ఉన్నాయి జూట్ బాస్కెట్స్, చిన్న చిన్నవి. ఒకటేమో స్టేషనరీ పెడతాను, ఒకటేమో వర్క్ టేబుల్ దగ్గర ఉంటుంది, చిన్న చిన్నవి ఈ ఎయిర్ పాడ్స్ అనేసి, పిన్స్, ఇలా కొన్ని ఉంటాయి కదా కంప్యూటర్ రిలేటెడ్ ఐటమ్స్, అవన్నీ పెట్టుకునేవి. ఇంకొకటేమో మన సాహితీ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంటాయి. నేను అది అమెజాన్లో తీసుకున్నాను అండ్ నేను వాషింగ్ మెషిన్లో కూడా వాష్ చేస్తున్నాను వాటిని, చాలా బాగున్నాయి అనమాట. కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి కదా చిన్న చిన్ని బాస్కెట్స్. సో అమెజాన్ లింక్ అయితే నేను ట్యాగ్ చేస్తాను ఇక్కడ. యూస్ఫుల్ అనుకుంటే చూడొచ్చు, ఖచ్చితంగా యూస్ఫుల్ అనుకుంటే మాత్రమే. అవి ఎంతో కాస్ట్లీ, అవన్నీ కలిపి 200 చేంజ్ ఉన్నాయి, వాషబుల్, అందుకని నేను చెప్తున్నాను కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా మనం చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మనకి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి, కొన్ని షాప్స్లో మనం పర్చేస్ చేసాము అని అనుకోండి, బాగా థిక్ పేపర్ బ్యాగ్స్ వస్తాయి, వాటిని రీపర్పస్ చేసుకోవచ్చు మనము. అండ్ పురుగులు వచ్చేస్తాయి ఏమో అలా అనుకోవద్దు, ఎందుకంటే మనం ఓపెన్గా ఉంచుతున్నాము, డైలీ కదిలిస్తూ ఉంటాం, డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా ఏమి ఉండదు. మనం అదే కబోర్డ్స్లో పెట్టేసి, డౌన్ ర్యాక్స్లో పెట్టేసి చాలా కాలం వదిలేసాము అని అనుకోండి, పేపర్ బ్యాగ్స్ స్మెల్ వచ్చేస్తాయి అండ్ చిన్న చిన్న పేపర్ మీద వచ్చే పురుగులు ఉంటాయి కదా, పేపర్కి పట్టేవి, ఆ పురుగులు పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి కొన్నాళ్ళు యూజ్ చేసి పడేద్దాము, ఇంకొక పేపర్ బ్యాగ్ వస్తే యూజ్ చేసుకుందాము అనుకునే దగ్గర వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఎంతవరకు మన ఇంట్లో ఉన్న వాటిని రీపర్పస్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అని అనుకోండి, మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. కొనుక్కునే ఐటమ్ ఏదైనా తీసుకుంటున్నాము, స్టోరేజ్ బాస్కెట్ కానీ ఇంకొకటి కానీ అంటే ప్రీమియంకి వెళ్ళిపోవడం మంచిదనమాట. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. పిచ్చి ఐటమ్స్ చాలా కొనుక్కోవడం కన్నా మంచిది ఒకటి కొనుక్కున్నా చాలు, మనకి ఎప్పటికీ పనికొచ్చేలాగా ఉండాలి, వాషబుల్గా ఉండాలి, అలా చూసుకొని కొనుక్కుంటే చాలా బెస్ట్ అనమాట. సో స్టోరేజ్ బాస్కెట్స్ ట్రాప్లో అయితే పడద్దు. రకరకాలు ఉన్నాయి మార్కెట్లో, బ్యూటిఫుల్ ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. కానీ అన్నెసెసరీగా స్టోరేజ్ బాస్కెట్స్ తీసుకొచ్చేసి మన ఇంట్లో ఉన్న క్లటర్ అంతటిని కూడా దాంట్లో హైడ్ చేసి లోపల పెట్టుకోవడం కన్నా కూడా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లలో డీక్లటర్ చేసేసి యూజ్ అయినవి నీట్గా ఆర్గనైజ్ చేసి అవసరం పడతాయి అనుకున్నప్పుడు మాత్రమే స్టోరేజ్ బాస్కెట్స్ తీసుకొని సర్దుకుంటే సరిపోతుంది అనమాట. ఇల్లు ఆర్గనైజ్ అవ్వడానికి స్టోరేజ్ బాస్కెట్ అనేది మ్యాజిక్కే కాదండి, దాన్ని మ్యాజిక్ లాగా చూపిస్తున్నారు, చూడ్డానికి బాగుంది కానీ నిజంగా అది మ్యాజిక్ అనేదే కాదు, మనము డీక్లటర్ చేసుకోవడంలోనే ఉందన్నమాట అసలైన మ్యాజిక్. సో ఈ వీడియోలో నేను ఈ స్టోరేజ్ బాస్కెట్స్ ట్రాప్లో పడద్దు అని చెప్పాలి అనేసి అనుకున్నాను. డిక్లటర్ చేసుకొని ఉన్న వాటిని రీపర్పస్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకొని అవసరం అనుకుంటే స్టోరేజ్ బాస్కెట్స్ కొనుక్కొని అది కూడా
క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, ప్రీమియం బాస్కెట్స్ కొనుక్కుంటే లైఫ్ టైం వచ్చేలాగా ఉంటాయన్నమాట. మనం పెట్టిన 200-300కి లైఫ్ టైం రావాలా అనుకుంటే లైఫ్ టైం, కొన్ని వాటికి లైఫ్ టైం వచ్చేసి మనం ఉన్నన్నాళ్ళు అని అర్థం కాదు. ఒక 10-15 సంవత్సరాలు వచ్చినా కూడా మంచిగా లైఫ్ వచ్చింది అనే మనం చెప్పుకుంటాం. సో ప్రీమియం ఐటమ్కి వెళ్ళడమే చాలా మంచిది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఆర్ కొత్తగా ఛానల్ చూస్తుంటే మన ఛానల్లో మినిమలిజం, డీక్లటరింగ్, ఆర్గనైజింగ్, స్లో లివింగ్, సింపుల్ లివింగ్, ఇంటెన్షనల్ లివింగ్, ఇంపల్స్ బయింగ్, అలాగే మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటూ ఉంటాము. ఫ్రీ టైం ఉంది అన్నప్పుడు మన ప్రీవియస్ వీడియోస్ ఒక గ్లాన్స్ చేయండి. నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాల్ని కలిసి సింప్లిఫై చేసుకుందాం.